ఈవినింగ్ స్టూడెంట్స్, ఈరోజు మన ఈడీ మీటర్ వాల్యూమ్ అనే లెసన్లో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాము. పార్ట్ 1 రిలీజ్ అయింది, దాంట్లో ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే పార్ట్ 2 కూడా రిలీజ్ అయింది, దాంట్లో కూడా ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ 3లో కూడా ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 4. సో ఎవరైనా ఈ ముందున్న పార్ట్స్ కనుక చూడకపోయినట్టయితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి, అన్నీ ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి ఎవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో వాచ్ టైం కనుక మీరు ఒకసారి స్క్రీన్ షాట్లో చూడండి. 83% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 14% లేదా 15% మెంబర్సే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు, మీకేం అమౌంట్ కట్ అవ్వదు. కానీ మాకేంటంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ చేసుకోవాలన్నా, లేదంటే ఏమైనా పోస్టులు పెట్టాలనుకున్నా, ఇలాంటి వాటికి మాకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి. అలాగే మేము ఏ మెటీరియల్ అయితే టీచ్ చేస్తున్నాము ఇక్కడ క్లాసులు, అదే మెటీరియల్ మీకు కావాలి అంటే కనుక మీకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాకపోతే మెటీరియల్కి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదే మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు మెటీరియల్ ఉంటే కనుక చక్కగా మెటీరియల్ ఫాలో అవుతూ మా క్లాసెస్ వింటే మీకు చక్కగా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంక మన వీడియోలోకి వెళదామండి. అలాగే ఇప్పుడు ఒకసారి 11th ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ 10 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు 11th ప్రాబ్లం చూద్దాం. 11th ప్రాబ్లము, ఏ రెక్టాంగిల్ అండ్ ఏ స్క్వేర్ హ్యాస్ ఈక్వల్ పెరిమీటర్స్. రెక్టాంగిల్కి స్క్వేర్కి పెరిమీటర్ ఈక్వల్గా ఉంది. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ 10 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్. దెన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ డాష్. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్. L is equal to 10 centimeters. Breadth B is equal to 8 centimeters. ఇప్పుడు దీని పెరిమీటర్ కనుక్కుందాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? 2 into L plus B. 2 into L plus B. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 2 into L plus B. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into L అంటే 10, B అంటే 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 18. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 36 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఎంత వస్తుంది? 36 సెంటీమీటర్స్. అయితే ఏమన్నాడు, ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ పెరిమీటర్. రెక్టాంగిల్కి ఎంత పెరిమీటర్ ఉందో స్క్వేర్కి కూడా అంతే పెరిమీటర్ ఉంటుంది. రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ is equal to perimeter of rectangle. Perimeter of rectangle, that is equal to perimeter of square formula ఏంటి? 4 into side. అలాగే perimeter of rectangle ఎంత వచ్చింది ఇక్కడ మనం కనుక్కుంటే 36 వచ్చింది. now side of square, side is equal to 36. 4 ని పంపిస్తే డివైడెడ్ బై ఇది 4 9s 36. 4 9s 36. ఇప్పుడు మనకి స్క్వేర్ యొక్క సైడ్ తెలిసింది ఎంత అంటే 36. ఇప్పుడు సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. సో దీని ప్రకారంగా మనం ఏం కనుక్కోమన్నాడు అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ స్క్వేర్. Side square, that is equal to 9 square. 9 9s are 81 centimeter square. Okay, 81 centimeter square. ఇదన్నమాట. సో ఇలాగా ఏరియా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటాడు. చాలా ఇంపార్టెంట్ మోడల్. అప్పుడు రెక్టాంగిల్ పెరిమీటర్ కనుక్కొని స్క్వేర్ పెరిమీటర్కి ఈక్వల్ చేస్తే అప్పుడు మనకి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? స్క్వేర్ సైడ్ 9 వచ్చింది. ఇప్పుడు మన స్క్వేర్ ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి
స్క్వేర్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ 9 వచ్చింది, 9 స్క్వేర్ అంటే 81 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద పెరిమీటర్ ఆఫ్ ఎడ్జసెంట్ ఫిగర్ ఈస్ డాష్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, దానికి పెరిమీటర్ ఎంత అన్నాడు. మనకు తెలియని షేప్స్ ఏమైనా ఇస్తే కనుక ట్రయాంగిల్ కానీ లేదంటే ఏదైనా కానీ పాలిగాన్ కానీ ఉంటాయి, ఇలాంటివి ఇస్తే పెరిమీటర్ అంటే ఏం కనుక్కోవాలి? అన్ని సైడ్స్ని యాడ్ చేయాలి. ఓకే, సో తెలుగులో పెరిమీటర్ అంటే చుట్టుకొలత, అంటే అన్ని చుట్టూరు ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే పెరిమీటర్ వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ ఏంటో చూద్దాం. మెజర్మెంట్స్ చూద్దాము. ఇక్కడ 5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, తర్వాత 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఇది పరిస్థితి. సో దీని పెరిమీటర్ అంటే ఏం చేయాలి? అన్ని సైడ్లు యాడ్ చేయి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 + 4 + 2 + 6 + 3 + 3. యాడ్ చేస్తే 5 + 4 9, 9 + 2 11, 11 + 6 17, 17 + 3 ఎంత? 20, 20 + 3 23 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 40 meters. Perimeter of a rectangular field is 40 meters. Its length is 2 times the breadth. Length is 2 times the breadth. Then the area of the rectangle. Okay, ఇక్కడ ఏ పెరిమీటర్ ఇచ్చాడు రెక్టాంగిల్ది, అలాగే లెంత్కి బ్రెడ్త్కి ఉన్న రిలేషన్ ఇచ్చాడు. అయితే ఏరియా కనుక్కోమంటాడు. చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. పెరిమీటర్ is equal to 40 meters. Its length 2 times the breadth. అంటే రెక్టాంగిల్ ఎలా అంటే బ్రెడ్త్ b అనుకుంటే లెంత్ అనేది ఏమవుతుంది? 2b అవుతుంది. 2 times the breadth. ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × l + b is equal to 40. ఇప్పుడు 2ని ఇటువైపు పంపించే మనకి ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. l + b is equal to 40 divided by 2 అంటే ఎంత వస్తుందమ్మా? 20 వచ్చింది. నౌ l అంటే ఎంత? 2b plus b is equal to 20. 2b plus b ఎంత? 3b is equal to 20 by 3. Sorry, 3b is equal to 20 అవుతుంది. b is equal to 20 by 3 అవుతుంది. ఇప్పుడు l is equal to length is equal to 2b అన్నాడు కాబట్టి that is equal to 2 into b అంటే 20 by 3 that is equal to 40 by 3. 40 by 3. ఇప్పుడు దీనికి ఏం కనుక్కోమన్నాడు? ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏంటి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా? l into b, length into breadth, that is equal to l అంటే 40 వచ్చింది, breadth b అంటే 20 by 3 అంటే ఇక్కడ 40 by 3 into 20 by 3, 2 4s 8, 800 by 3 3s 9. ఇది ఏరియా. ఇది వచ్చేసరికి మనకి ఆప్షన్ బిలో ఉంది. చాలా సింపుల్ ప్రాబ్లమే. రిలేషన్ ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. ఇక్కడ ఒక రీజియన్ ఇచ్చాడు, దానికి ఏరియా కనుక్కోమన్నాడు. డయాగ్రామ్ బోర్డు మీద వేస్తాను. ఓకే, ఇక్కడ ప్రాబ్లం చూద్దాండి. ఇది వాడు ఇచ్చిన షేపు, దీనికి ఏరియా కనుక్కోమన్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలా కట్ చేసుకుంటే 3 రెక్టాంగిల్స్ కనిపిస్తాయి. ఇది ఒక రెక్టాంగిల్, దీనికి లెంత్ ఎంత? 5 సెంటీమీటర్స్. ఇక్కడ తీసుకుంటే ఇది బి ఎంత ఉంటుంది అంటే 1 సెంటీమీటర్. ఓకే, ఈ రెక్టాంగిల్ తీసుకున్నాం. ఇది ఇక్కడ 3 ఉంది, ఇటువైపు కూడా 3 అన్నాడు. ఈ రెక్టాంగిల్కి లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 అవుతుంది. ఇక్కడ బ్రెడ్త్ తీసుకుంటే 1 అవుతుంది. దీనికి కూడా లెంత్ ఎంత అవుతుంది? 3 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ బ్రెడ్త్ తీసుకుంటే 1 అవుతుంది.
ఇప్పుడు 3 రెక్టాంగిల్స్ కూడా నీకు మెజర్మెంట్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ ఫార్ములా ఉపయోగించి నువ్వు కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ రెక్టాంగిల్ ఇచ్చొద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్, సెకండ్ రెక్టాంగిల్, థర్డ్ రెక్టాంగిల్. ఈ 3 రెక్టాంగిల్స్ యొక్క ఏరియాని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ రెక్టాంగిల్ చూద్దాం. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B. A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B. ఫస్ట్ 1 లెంత్ ఎంత 5 ఇంటూ బ్రెడ్త్ అంటే 1 ప్లస్ సెకండ్ రెక్టాంగిల్ ఇక్కడ లెంత్ ఎంత ఉంది 3 ఇంటూ బ్రెడ్త్ ఎంత 1 ప్లస్ థర్డ్ రెక్టాంగిల్ చూసుకుంటే ఇక్కడ లెంత్ 3 ఉంది, బ్రెడ్త్ 1 ఉంది. 5 1s 5 ప్లస్ 3 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 11 సెంటీమీటర్ స్క్వేర్. ఎంత వచ్చింది 11 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, చాలా ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈస్ 192 cubic centimeters. Its length and breadth are 12 centimeter 4 centimeter. Then its height is dash అంటున్నాడు. చాలా సింపుల్ ప్రాబ్లము. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 192 క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నా సెంటీమీటర్ క్యూబ్స్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఏమన్నాడు అంటే లెంత్ బ్రెడ్త్. లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, బ్రెడ్త్ B ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, హైట్ H ఈజ్ ఈక్వల్ టు డాష్. హైట్ ఎంత అన్నాడు. ఇప్పుడు మనకు తెలిసింది వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇప్పుడు క్యూబాయిడ్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 192 ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే 12, బ్రెడ్త్ అంటే 4, హైట్ మనకు తెలియదు కాబట్టి అలాగే వదిలేసాడు. ఇప్పుడు హైట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఇటు పంపిస్తే డివైడెడ్ బై 192 బై 12 ఇంటూ 4 అంటే 192 బై 12 4s 48 ఈజ్ ఈక్వల్ టు H. ఇప్పుడు 48 టేబుల్లో ఎక్కడ వస్తుంది 192 4s చూద్దాం. 4 8s 32, 3 carry 4 4 16, 16 plus 3 19 అంటే 48 4s ఎంత 192, 48 1s 48 4s 4 సెంటీమీటర్స్. హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది ఇచ్చింది 4 సెంటీమీటర్స్ కనుక్కోమన్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితోటి క్లోజ్ చేద్దామండి. 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి ముందు మనం ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. అలాగే ఇది పార్ట్ 4 అనమాట. నెక్స్ట్ వీడియో కూడా ఇంకొకటి ఉంటుంది, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కనుక షేర్ చేయండి. ఓకే, ఇది బ్యాంక్ కోచింగ్కి అలాగే సైనిక్ నవోదయ కోచింగ్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.